జనవాణి కార్యక్రమం అనేది మేము ఏదో అధికారంలోకి వచ్చాం కాబట్టి పెడతాం కాదండి. అధికారంలో లేనప్పటి నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి ఏ విషయంలో అయితే ఆయన ఫెయిల్ అయ్యాడో అక్కడి నుంచి ముందుగా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక ప్యాలెస్ కట్టుకోవడం కోసం చుట్టూతో కూడా స్లమ్ ఉండకూడదని చెప్పని స్లమ్ క్లియరెన్స్ చేస్తున్నప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు పెట్టిన వాలంటీర్ అడ్డుపడితే ఆ వాలంటీర్ ఒక మహిళ వారి తమ్ముడిని కిడ్నాప్ చేసి ఆ అబ్బాయిని ఆత్మహత్య చేసినట్టు ప్రేరేపించి భయపెట్టి బెదిరించి ఒక తమ్ముడిని కోల్పోయేలా చేసింది. ఒక వాలంటీర్ మహిళ వాళ్ళ తమ్ముడిని కోల్పోయింది వైసీపీ ప్రభుత్వం చేపట్టిన పని కోసం. ఆ తల్లి కన్నీళ్లలోంచి పుట్టింది జనవాణి. ఆ రోజు పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చినప్పుడు మా బాధ ఎవరితో చెప్పుకోవాలో మాకు అర్థం కావట్లేదని, నేను ప్రభుత్వ వాలంటీర్ని, నా బాధ ఎవరు వినట్లేదని చెప్పినప్పుడు నేను వింటాను అని చెప్పని, కేవలం నీ ఒక్క బాధే కాదమ్మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరి బాధ నేను వింటానని చెప్పి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రతి జిల్లాలో కూడా జనవాణి పెట్టుకుంటూ వచ్చారు. ఆ జనవాణిని ఆపడానికి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సమయంలో ఏ విధంగా వైజాగ్లో దాడులు చేశారు, ఏ విధంగా మమ్మల్ని అరెస్ట్ చేశారు అని మీరు చూశారు. సో కాబట్టి ఈ జనవాణి ఈరోజు నిజమైన పవన్ కళ్యాణ్ గారు మనకి హృదయం నుంచి పుట్టిన జనవాణి ఈరోజు ప్రభుత్వం తరపున ప్రభుత్వ కార్యక్రమం కింద మారిపోయింది. ఏ రోజు కూడా ఎమ్మెల్యేని కలవాలంటే మీకు పెద్ద తతంగం అయిపోయింది. మీకు వైసీపీ హయాంలో ఎమ్మెల్యే పిఏని కలవాలన్నా కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలి పరిస్థితి. మరి ఈరోజు తీసుకుంటే కనుక మీరు గతంలో నేను చిన్నప్పుడు ఒకే ఒకటి సినిమా చూశాను. ఆ సినిమాలో చూసినప్పుడు నిజంగా ఇలాంటి వాళ్ళు వస్తారా అని చెప్పి అనుకున్న సమయాన్ని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మీకు ఇక్కడ ఈ పక్కన మీకు ఒక పాక కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ మా పార్టీ ఆఫీస్ బయట మా స్తోమత తగ్గట్టు మేము ఒక చిన్న పాకలాగా పెట్టుకున్నాం. ఆ పాకలో కూర్చుని ఒక తల్లి 6 నెలల క్రితం వాళ్ళు తప్పిపోయిన మనకి ఎవరైతే ఆడపిల్ల ఉందో ఆ ఆడపిల్లని ఎత్తికే క్రమంలో ఆ తల్లి అలిసిపోయి జనసేన పార్టీ ఆఫీస్కి వస్తే ఒక్క ఫోన్ కాల్ ద్వారా భీమవరం నుంచి తప్పిపోయిన అమ్మాయిని కాశ్మీర్లో కనిపెట్టి ఆ కాశ్మీర్లో ఎవరైతే ఆ పిల్లని తీసుకెళ్ళిపోయారో అతనితో పాటు వెనక్కి తీసుకొచ్చి ఆ పిల్లకి ప్రొటెక్షన్ ఇచ్చి మళ్ళీ తిరిగి ఆ పాపను ఇంటికి చేర్చారు. మరి ఇది ఎక్కడైనా చూసారండి? ఒకే ఒక్కటిలో మీకు అర్జున్ గారు కూర్చుని ఫోన్ కాల్స్ అన్ని ముందు పెట్టుకుని ప్రజా సమస్యలు వింటూ ఉంటారు. మరి అది నాకైతే అదే గుర్తొచ్చింది. ఆయన కేవలం పవన్ కళ్యాణ్ గారు చేయడమే కాదండి, మా తరపున గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలని 2 ఎంపీలని కూడా ఈరోజు పార్టీ ఆఫీస్ బయట కూర్చోబెట్టి, లోపల కాదండి పార్టీ ఆఫీస్ బయట కూర్చోబెట్టి మీకు వచ్చిన ప్రతి సమస్యని వినమని ఒక అర్జీ కౌంటర్ కింద పెట్టి దాన్ని క్లియర్ అప్పటికప్పుడు సాల్వ్ అయితే అప్పటికప్పుడు ఫోన్ ద్వారా సాల్వ్ చేయడం, లేదు అధికారులతో మాట్లాడేసిన దగ్గర అధికారులతో మాట్లాడటం, అన్నీ కూడా మీకు ఎప్పుడు కూడా వినని చూడని తరహాలో జరుగుతుంది ఇక్కడ. కాబట్టి నేను చాలా గర్వంగా భావిస్తాను. సార్ ఒకే ఒక్కడు సినిమా అన్నారు కదా సార్, యాక్చువల్గా ఒకే ఒక్కడు సినిమాలో అదేమో సిల్వర్ జూబ్లీ అయింది, దేశం మొత్తం ఒక వైరల్ అయిపోయింది, సెన్సేషన్ అయిపోయింది. మరి ఇప్పుడు ఈ జనవాణి ద్వారా జరుగుతున్న ప్రజా సమస్యలు తీసుకున్న జనసేన పార్టీని మిగిలిన న్యూస్ ఛానల్ అవనివ్వండి, పేపర్లో అవనివ్వండి ఎందుకని హైలైట్ చేయట్లేదు? ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ఎవరైతే మీరు మీ ఛానల్లో నా పేరు వేయరో, నా పార్టీ పేరు వేయరో మీ అందరి చేత చేపిస్తానన్నారు. ఇప్పుడు వాళ్ళకి అధికారంలో ఉన్నారు కాబట్టి జనసేన పవన్ కళ్యాణ్ నెట్టినేసుకుంటున్నారంటారు. అంటే ఇప్పుడు నేను అన్ని ఛానల్స్ని అన్న కానీ కొన్ని ఛానల్స్ ఎలా ఉందంటే ప్రజల ఇదివరకు న్యూస్ ఛానల్ కనుక ప్రజల కష్టాల గురించి చూపిస్తే న్యూస్ అనుకునేవాళ్ళు అండి. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే సెన్సేషనలైజ్ చేస్తారు. మరి ఏదైనా సెన్సేషనల్గా ఉంటేనే దాన్ని న్యూస్ కింద భావిస్తున్నారు. కానీ ప్రజల సమస్యలను చూపించినప్పుడే అది న్యూస్ కింద మేమైతే భావిస్తాము. ఈ తరం యువత ఈరోజు జనవాణి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, నాకు నా జన సైనికులే నా ఛానల్స్, నా జన సైనికులే నాకు న్యూస్ పేపర్స్ అని చెప్పన్నారు. ఆ విధంగా ఈరోజు మొబైల్ పట్టుకున్న ఎవరైనా సరే జరుగుతున్న వాస్తవాన్ని ప్రపంచానికి తెలిసే ప్రయత్నం మన చేతుల్లోకి వచ్చింది. సో కాబట్టి ఇప్పుడు కూడా సరే కొన్ని న్యూస్ ఛానల్స్ అంటే అన్నీ అన్న కానీ కొన్ని న్యూస్ ఛానల్స్ ఎప్పటికీ కూడా మరి జనసేన పార్టీ కార్యక్రమాలు కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం తరపున చేసే కార్యక్రమాలు కానీ ప్రజల కష్టాలని కానీ చూపించకపోతే అది అంటే కేవలం అక్కడితో అయిపోతుంది అనుకోమాకండి. ఎందుకంటే ప్రజలు చూపిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఊర్లో చెప్పుకుంటున్నారు, జనసేన పార్టీ కార్యాలయంకి వెళ్తే మా సమస్య తీరింది, ఇన్నేళ్లుగా తీరని సమస్య తీరిందని చెప్పుకుంటున్నారు. అదే మాకు పెద్ద బలం అని చెప్పి మేము భావిస్తున్నాం.